హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఏంటి ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? మేము సూపర్ మార్కెట్కి వచ్చామండి. ఎందుకు వచ్చానంటే సూపర్ మార్కెట్కి జర్మనీ దేశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక రకాల బ్రెడ్స్ని ప్రొడ్యూస్ చేసే దేశం అనమాట. అంటే ఇక్కడ 300 రకాల బ్రెడ్స్ ఉన్నాయి జర్మనీ దేశంలో. 300 రకాలంటే అంటే మేము జర్మనీ వచ్చిన కొత్తలో మాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట. 300 రకాల బ్రెడ్స్ ఇక్కడ. అంటే ఇక్కడ బ్రెడ్స్ని చూస్తున్నా కూడా మాకు వింతగా అనిపించేది. అంత ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పి. సో అవే మీకు చూపిద్దామని చెప్పి మేము సూపర్ మార్కెట్కి వచ్చాం అనమాట. ఇది కాకుండా జర్మనీ దేశం నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే కర్ణాటక రాష్ట్రం అంత ఉంటుంది అనమాట. ఇంత చిన్న దేశంలో కూడా వీళ్ళకి 17,000 బేకరీస్ ఉన్నాయి. ఇంత చిన్న దేశంలో ఈ 17,000 బేకరీసే కాకుండా మళ్ళీ సూపర్ మార్కెట్స్లో ఎన్ని సూపర్ మార్కెట్స్ అయితే ఉన్నాయో అన్ని సూపర్ మార్కెట్స్లో సపరేట్గా మళ్ళీ బ్రెడ్ సెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఎందుకు ఎన్ని ఉన్నాయి అంటే వీళ్ళ బేసిక్ ఫుడ్డే బ్రెడ్స్ అండి. అంటే మనం అన్నం ఎలా తింటామో, మనం అన్నం లేకుండా అన్నం అనేది మన బేసిక్ ఫుడ్. సో వీళ్ళకి కూడా ఏంటంటే బ్రెడ్స్ అనేది వీళ్ళ బేసిక్ ఫుడ్ అనమాట. సో అందుకని ఇన్ని రకాల బ్రెడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అంటే వేరే దేశాలు కూడా తింటాయి, బట్ వీళ్ళది బేసిక్ అనమాట. చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ బ్రెడ్సే కాకుండా ఇక్కడ 1200 రకాల పేస్ట్రీస్ చేయగలరు జర్మన్స్. సో అంత ఫేమస్ అనమాట ఈ దేశం బ్రెడ్స్కి. సో ఆ బ్రెడ్స్ని చూపిద్దామని మేము సూపర్ మార్కెట్కి వచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోతారండి. ఇప్పుడే వచ్చామండి లోపలికి. ఎంత చల్లగా ఉందో లోపల, ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే పెద్ద ర్యాక్ ఉంది కదా, ఇదే అనమాట బ్రెడ్లు పెట్టే ర్యాక్. మళ్ళీ లోపల చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన బ్రెడ్స్ పెడతాడనమాట. ఈ అంటే ఇదేమో కైండ్ ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్. కిందది మీరు చూస్తున్నారు కదా, ఇవి బగెటీస్. ఇంకా ఇవేమో స్టైన్ ఓవెన్ బ్రెడ్స్. స్టైన్ ఓవెన్ బ్రెడ్స్ అంటే ఎలక్ట్రిక్ ఓవెన్లో కాకుండా స్టోన్ ఓవెన్లో చేసినవి బ్రెడ్స్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ పొయ్యిలాగే ఉంటుంది. అది కూడా చెప్పాలంటే లోపల మండుతూ ఉంటుంది. ఆ మంట పక్కన ఈ బ్రెడ్స్ని పెట్టి చేస్తారనమాట, రాళ్ళ లోపల కట్టి. చెప్పాలంటే అది కైండ్ ఆఫ్ తందూరి ఓవెన్లా ఉంటుంది. తందూరి నాన్ ఓవెన్లా ఉంటుంది అనమాట. ఇవేమో వాల్నట్స్ బ్రెడ్స్. దీని కాస్ట్ వచ్చేసి 2.69 యూరోస్. అంటే దగ్గరగా 2.69 అంటే 230 ఆర్ 240 రూపీస్ ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. ఇదేమో ఆలివ్ బ్రెడ్ అనమాట. కిందదేమో చీజ్ బ్రెడ్ రౌండ్ ఉన్నాయి కదా అవి. ఇవేమో ప్యాకింగ్ చేసినాయి, అంటే నిల్వ ఉండేవి అనమాట. డేట్స్ ఇస్తాడు వీటికి. అంతకుముందు చూపించినాయేమో ఒక రోజులో అయిపోతాయి. ఇవేమో అప్పటికప్పుడు ఫ్రెష్గా తినే బ్రెడ్స్ అనమాట. మీరు ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు ఏ బ్రెడ్ కావాలో ఆ బ్రెడ్ దగ్గర ప్రెస్ చేస్తే ఏంటంటే బ్లూ కలర్ బటన్, అది మీకు కింద వచ్చేస్తుంది ర్యాక్లో. మీరు కింద కవర్లో కూడా ఇస్తాడు. ఆ కవర్లో పెట్టుకొని తినేసేయడమే ఇంకా ఫ్రెష్గా. చిన్న చిన్న పిజ్జాలు కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ. టొమాటో పిజ్జా ఇవన్నీ ఇస్తాడనమాట. ఇవే అనమాట కవర్లు అవి. ఇక్కడ మీరు చూస్తే బ్రెజిల్ అని ఉంది కదా, ఇది జర్మన్ ట్రెడిషనల్ బ్రెడ్. అమెరికాలో కూడా ఉంటాయి, బట్ ఆరిజిన్ జర్మనీలోనే అనమాట. బ్రెజిల్ అనేది చాలా ఫేమస్ వెస్ట్రన్ కంట్రీస్లో. ఇదంతా ఒక సూపర్ మార్కెట్. ఇంతకుముందు మనం చూసింది. ఇప్పుడే వేరే సూపర్ మార్కెట్కి వచ్చాం. అక్కడ మీకు వైడ్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ చూపిద్దామని చెప్పి ఒక దాంట్లో కవర్ చేస్తే చూపించలేమని చెప్పి వేరే సూపర్ మార్కెట్కి కూడా వచ్చాం మేము. ఇవన్నీ శాండ్విచ్ బ్రెడ్లే అండి. కట్ చేసి పెట్టాడు ఇక్కడ ఆల్రెడీ కవర్లో. కొన్ని పైనమేమో కట్ చేయలేదన్నమాట. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా, మెషిన్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే వీడేంటంటే స్టాండర్డ్ సైజ్ కట్ చేసి పెడతాడు. ఎవరి కావాలంటే డిఫరెంట్ సైజులు కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పి మషిన్ కూడా ఇస్తాడు ఇక్కడ. ఇదేమో 2.59 యూరోస్ అనమాట. ఐవైస్ బ్రోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రోటీన్ బ్రెడ్ అనమాట. అంటే అందులో ఏ ఫ్లోర్ మిక్స్ చేయడాడు, అన్ని నట్స్తో ఫ్లాక్స్ సీడ్స్తో వీటితో చేస్తాడనమాట. అందుకే ప్రోటీన్ బ్రెడ్ అది. ఇవన్నీ బగటీస్ ఏమో ఫ్రాన్స్ ఆరిజిన్ యాక్చువల్గా, బట్ అందరూ తింటారు కదా ఇంకా. బట్ ఆరిజిన్ మాత్రం ఫ్రాన్స్ ఆరిజిన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1.79 అలా ఉన్నాయి. రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్, అంటే బ్రెడ్లువి. అది డిపెండ్స్ ఆన్ బ్రెడ్. ఎక్స్పెన్సివ్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. ఇందాక మీకు చెప్పానుగా కట్ చేసుకోవచ్చు అని బ్రెడ్ డిఫరెంట్ సైజెస్లో. ఇదే అనమాట ఆ మషిన్. ఇక్కడ మీరు చూస్తే ఆ 3 పక్కన డిఫరెంట్ సైజులు ఉన్నాయి కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయి అనమాట బ్రెడ్స్. దాని మీద పెట్టి కట్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు మనం చూసిందేమో బ్రెడ్స్, నార్మల్ బ్రెడ్స్. ఇవన్నీ స్వీట్ ర్యాక్ అనమాట. ఇవన్నీ స్వీట్ బ్రెడ్స్. ఇవి పైన ఇవన్నీ డోనట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనట్స్ ఉన్నాయి. చాక్లెట్ ఉన్నాయి, క్యాండీ డోనట్స్ ఉన్నాయి, వైట్ చాక్లెట్ డోనట్స్ ఉన్నాయి, ఇవన్నీ హై షుగర్ అనమాట, హై క్యాలరీస్ బ్రెడ్, హై క్యాలరీ స్వీట్స్. ఇవన్నీ తినడానికి బాగుంటాయి, వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత బాగుండదు. ఇదేమో క్రాసియంట్ కూడా ఫేమస్ వెస్ట్రన్ కంట్రీస్లో. దీని లోపల ఏంటంటే న్యూటెల్లా ఉంటుంది అనమాట, పైన ఏమో నట్స్ చల్లుతాడు. చాలా టేస్ట్ ఉంటుంది బ్రెడ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్, అంటే మా రవీంద్రకి కానీ నాకు కానీ ఫేవరెట్ బ్రెడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా స్వీట్ బ్రెడ్డే. లోపల ఏంటంటే వెనీలా పుడింగ్ లాంటిది పెట్టి దానిపైన కరెంట్స్ ఫ్రూట్స్ వేస్తాడనమాట. వాటి పేరే కరెంట్స్ అనమాట, ఫ్రూట్స్ పేరు. పుల్లగా ఉంటాయి బాగా. ఆ బ్రెడ్ మీద వేసేసి ఓవెన్లో పెడతాడు. ఆ ఫ్రూట్స్ కూడా కరిగిపోయి వస్తాయి బయటికి వేడికి. ఈ బ్రెడ్స్ మేము రీసెంట్గా చూస్తున్నాం. రీసెంట్గా పెట్టినట్టున్నాడు మా ఇంటి దగ్గరలో సూపర్ మార్కెట్లో. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. పావుబాజీ పన్నుల్లా ఉన్నాయి. ఇదేమో కైండ్ ఆఫ్ బ్రెడ్డే. ఇదేంటంటే లోపల సాసేజ్ పెట్టాడు, గెఫ్లూగల్ సాసేజ్ అనమాట. గెఫ్లూగల్ అంటే బర్డ్స్ నుంచి తీసింది సాసేజ్. అంటే బీఫ్ కానీ లేకపోతే పోర్క్ కానీ ఇలాంటి మిక్స్ లేకుండా. చాలా టేస్ట్ ఉంటుంది ఈ బ్రెడ్ కూడా. చాలా పులుపులుగా ఉంటుంది. టొమాటో కెచప్ ఇవన్నీ పెడతాడనమాట. ఇదేమో కైండ్ ఆఫ్ పిజ్జా టేస్ట్ లాగే ఉంటుంది చెప్పాలంటే. దీని లోపల ఇటాలియన్ హెర్బ్స్తో ఆ టొమాటో పేస్ట్ని పెట్టి మెలిదిప్పి దీన్ని ఓవెన్లో పెడతాడనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా. ఇక్కడ మీరు చూస్తే ఇది హెల్దీ వర్షన్ వాళ్ళకి. ఇదేంటంటే అన్ని నట్స్, గ్రెయిన్స్ అన్నీ వేసేసి ఫ్లోర్ వేయడు, అంటే పిండి వేయకుండా డైరెక్ట్గా గింజల్ని వేసి చేస్తాడు బ్రెడ్. మీరు ఇక్కడ కట్ చేస్తే గింజలు కనిపిస్తుంది చూడండి. నమలడానికి ఎంత బాగుంటుందో ఈ బ్రెడ్ టేస్ట్గా. మా ఫేవరెట్ బ్రెడ్ ఇది కూడా, రవీంద్రకి నాకు. మేము ఆఫీస్కి తీసుకెళ్తాం దీన్ని బాక్స్లో పెట్టుకొని స్నాక్ లాగా తింటాం. ఒక్కొక్కసారి పైన ఏమన్నా చీజ్ లాంటిది పెట్టుకొని. చాలా బాగుంటుంది బ్రెడ్ ఇది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా కైండ్ ఆఫ్ డోనట్స్, లడ్డూల్లో ఉన్నాయి కదా, ఇవి కూడా కైండ్ ఆఫ్ డోనట్స్. చాక్లెట్ డోనట్స్, వైట్ చాక్లెట్ డోనట్స్ అనమాట. షేప్ డిఫరెంట్. ఇవేమో మఫిన్స్. ఒకసారి ఇప్పుడు వేరే సూపర్ మార్కెట్కి వచ్చామని చెప్పాను కదా, సో లుక్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ర్యాక్స్ అన్నీ ఎలా అరేంజ్ చేశాడు. ప్రతి సూపర్ మార్కెట్లో ఇలా ర్యాక్స్ ఉంటాయి వీళ్ళకి. బ్రెడ్స్ దీనికి సపరేట్ ప్లేస్ ఉంటుంది బ్రెడ్స్కి ప్రతి సూపర్ మార్కెట్లో. ఇవి కూడా బ్రెడ్లే. నేను ఇందా చెప్పాను కదా కట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇగో ఇక్కడేమో కట్ చేసి పెట్టాడు కింద. ఇవన్నీ కట్ చేయని ఇటు సైడ్వి. ఇవి కట్ చేయని బ్రెడ్లు అనమాట. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన సైజెస్లో. ఇది వాల్నట్స్ బ్రెడ్ అనమాట. ఇది కూడా 1.79 euros ఉంది. 1.79 అంటే దగ్గరగా 170 or 160 రూపాయలు అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ. ఇవి క్యూర్పీస్ అంటే వీటిని ఏమంటారు, పంకిన్, గుమ్మడికాయ గింజలతో చేసిన బ్రెడ్ అనమాట. గుమ్మడికాయ గింజలు అండ్ బంగాళదుంపతో చేసిన బ్రెడ్ ఇది. మన దగ్గర బంగాళదుంపలు బ్రెడ్లో వాడం కదా మనం. ఇది మామూలుగా వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేసిన బ్రెడ్ ఇది. ఇక్కడ ఇవన్నీ వీళ్ళు తినేది మైదా బ్రెడ్లే. కాకపోతే మన దగ్గర మైదాకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర బాగా రిఫైండ్ చేస్తాం మైదాని, బాగా స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ మైదా అసలు మన దగ్గర ఉన్న మైదా లాగా స్టిక్కీగా కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్టార్చ్ కంటెంటే కాకుండా మైదాలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. అందుకే మన దగ్గర మైదాకి ఇక్కడ మైదాకి చాలా తేడా ఉంటుంది. ప్లస్ జర్మనీయే కాదు, ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఏంటంటే వీళ్ళు ఎక్కువ గ్రెయిన్స్ పండిస్తారు. అంటే వీటు, ఓట్స్. నాకు వేరే కంట్రీస్ గురించి అంత ఐడియా లేదు, బట్ జర్మనీ ఏంటంటే ఓట్స్, గ్రెయిన్స్, అంటే గోధుమలు, ఓట్స్, ఇంకా బార్లీ, ఇవన్నీ ఇలాంటివన్నీ ఎక్కువ పండిస్తుంది అనమాట. మనం రైస్ ఎలాగ పండిస్తామో వీళ్ళు ఇవి ఎక్కువ పండిస్తారనమాట. అందుకే వీళ్ళు చేసే బ్రెడ్స్ అన్నీ వీటితోనే చేస్తారు. రాగులు కూడా పండిస్తారు వీళ్ళు. రాగులు పండించరు, బట్ రాగి బ్రెడ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇందాక చెప్పాను కదా మీకు బ్రెజిల్ అని చెప్పి, ఇదే ఆ బ్రెజిల్ బ్రెడ్ చాలా ఫేమస్. వీళ్ళ ట్రెడిషనల్ బ్రెడ్ అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది, నేను మీకు చెప్పాలి. మా కొలీగ్ చెప్పాడు, జర్మన్ కొలీగ్. ఏంటంటే అసలు ఈ బ్రెడ్ ఈ కలర్లో ఎందుకుంది, నేను అడిగాను అనమాట అతన్ని. ఎందుకు డిఫరెంట్ ఈ బ్రెడ్ ఒక్కటే ఈ కలర్లో ఎందుకుంది, వేరే ఎందుకు లేవు అని అడిగితే అతను ఏం చెప్పాడంటే, నాకు
పాతకాలంలో ఈ బ్రెడ్ ఒక 90 or 100 years బ్యాక్ అంట ఒక బేకరీలో ఓనరు ఈ బ్రెడ్స్ అమ్మేవాడనమాట. అమ్ముతుంటే ఆ రోజు ఆ బేకరీలో ఒక అతను పనిచేస్తూ ఉండేవాడు తన దగ్గర బేకింగ్ చేయడానికి. అయితే అతనికి చెప్తున్నాడు అనమాట, అయ్యో వచ్చేస్తున్నారు కస్టమర్లు వస్తారు, 9 అయిపోయింది ఆల్రెడీ, టైం మార్నింగ్ 9 అయిపోయింది, ఫాస్ట్గా బేక్ చేయమని చెప్తున్నాడంట. చెప్తుంటే అతనేమో అమ్మో వచ్చేస్తారు కస్టమర్స్, ఇంకా ఫాస్ట్గా బేక్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఈ తయారు చేసిన బ్రెడ్ని ఓవెన్లో వండుదామని చెప్పి ఓవెన్లో పెడదామని చూస్తుంటే తను ఏం చేశాడు, అయ్యో హడావుల్లో బ్రెజిల్స్ ఏమైపోయినాయంటే కింద బకెట్లో పడిపోయినాయి. ఆ బకెట్లో ఏముంది, సోడియం నైట్రేట్ అనుకుంటా. సోడియం నైట్రేట్ అంటే కైండ్ ఆఫ్ సర్ఫ్ అని చెప్పొచ్చు. ఇంకా సోడియం నైట్రేట్ ఆర్ సున్నం అనుకుంటా. సోడియం నైట్రేట్ వాటర్లో పడిపోయినాయి ఆ బ్రెజిల్స్. పడిపోతే ఓనర్కి తెలియకుండా భయపడుతూ అమ్మ ఓనర్ తెలియలేదు చూడలేదులే ఎలాగో అని చెప్పి ఆ వాటర్లో పడిపోయిన బ్రెడ్స్ అన్ని తీసి ఓవెన్లో అలాగే పెట్టాడు. పెట్టడం వల్ల సోడియం నైట్రేట్ వాటర్లో పడిపోవడం వల్ల బ్రెడ్స్ ఓవెన్లో అంటే బేక్ అయిన తర్వాత ఓవెన్లో ఉడికిన తర్వాత ఆ బ్రెడ్లు ఈ రంగులోకి వచ్చాయన్నమాట. ఆ రోజు సూపర్ మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ వావ్ చాలా బాగున్నాయి బ్రెడ్స్ ఇవాళ, అసలు ఏమేశారు ఇందులో అంటూ నోరు ఊరించుకుంటా తిన్నారంట అందరూ. బట్ ఎవరికి తెలియదు ఇది జరిగిందని చెప్పి. అయితే ఆ రోజు ఓనరు అండ్ దెన్ ప్రాఫిట్ కూడా బాగా వచ్చిందంట ఆ రోజు సాయంత్రం ఓనరు, ఇవాళ ఎలా చేసావు బ్రెడ్స్ నువ్వు, అందరికి ఎందుకు ఇంత బాగా నచ్చాయి, అసలు ఈ రంగు ఎలా వచ్చిందని అడిగాడంట ఓనరు. సర్లే ఇంకెలాగో అందరికి నచ్చాయి కదా బ్రెడ్స్, నిజం చెప్పేద్దామని చెప్పి ఈ షాప్ అతను ఏం చేశాడంటే ఓనర్కి, నేను ఈ బ్రెడ్స్ అన్నీ చేసిన తర్వాత ఓవెన్లో పెడుతుంటే హడావుడిగా బ్రెడ్స్ అన్నీ ఇందులో పడిపోయినాయి సర్ఫ్ వాటర్లో, సో అందుకే ఈ కలర్ వచ్చేసింది అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓహో అవునా అని చెప్పి ఇంకా ఈ బ్రెజిల్స్ చేసినప్పుడల్లా సోడియం నైట్రేట్లో ముంచి అప్పుడు బేక్ చేస్తారు అప్పటి నుంచి. సో దానికి అదే అనమాట స్టోరీ. మళ్ళీ చూడండి ఇంకా బ్రెడ్స్ మీరు చూస్తానే అంటే ఇంక చూడడానికి దీనికి అంత ఉండదన్నమాట. నాకు చూపించడానికి నేను ఎవరికి సూపర్ మార్కెట్లో మీకు చూపించడానికి బ్రెడ్స్ నేను ఎవరిని మళ్ళీ డిస్టర్బెన్స్ చేయకూడదు కదా అందరినీ అక్కడికి వచ్చిన వాళ్ళని. సో వాళ్ళందరి కోసం వెయిట్ చేసి వాళ్ళు పోయిన తర్వాత మాత్రమే చేసుకునేదాన్ని అక్కడ. ఇవి కూడా కైండ్ ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్లే. ఓట్స్ ఉన్నాయి చూడండి పైన బ్రెడ్ల పైన. ఇవేమో పైన గింజలు ఉన్నాయి చూడండి, అవేంటంటే గుమ్మడికాయ గింజలు. ఇటు సైడ్ ఉన్నాయన్నీ ఏంటి ప్యాకింగ్లో చేశారు కదా, అవి డేట్ ఉంటుంది అనమాట వాటికి. అంటే ఈ ఒక 1 week ఒక 5 days డేట్ ఉంటుంది వాటికి. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రోజు రాలేరు కదా సూపర్ మార్కెట్కి, సో ఒకసారి కొనుక్కొని వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళు కొనుక్కుంటారు ఎక్కువ. ఇటు సైడ్ ర్యాక్లో ఉన్నాయి ఫ్రెష్ బ్రెడ్స్ ఏంటంటే ఇంట్లో ఉంటారు కదా హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే ముసలోళ్ళు కానీ వాళ్ళు తెచ్చుకుంటారు ఫ్రెష్ బ్రెడ్స్ మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్. ఇవన్నీ కైండ్ ఆఫ్ అంటే ఇవేమో వ్యాఫిల్స్, ఇంకా కింద ఉన్నాయి కేక్స్కి ఇవి బ్రౌనీస్, చాక్లెట్స్కి సంబంధించినవి, స్వీట్స్కి సంబంధించిన బ్రెడ్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ. ఇవి వ్యాలిడ్ డేట్ ఇస్తాడనమాట ఈ బ్రెడ్స్ అన్నిటికీ వీడు ప్యాకింగ్ చేసి. జర్మనీలో మీకు నేను చెప్పినట్టుగా 1200 రకాల పేస్ట్రీస్ ఉంటాయని చెప్పానుగా. 1200 రకాల పేస్ట్రీస్ అంటే మాటలు కాదు కదండి. మన దగ్గర మహా అయితే ఎన్ని పేస్ట్రీస్ ఉంటాయి, బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుంది, లేకపోతే పైనాపిల్ కేకు, లేకపోతే ఇలాంటి పేస్ట్రీస్ తెలుసు మనకి. 1200 రకాలంటే మేము అసలు ఆశ్చర్యపోయాం. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కూడా వీళ్ళదే. ఇక్కడ జర్మనీలో అసలు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అనేది ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెంచే ఆవుల నుంచి తీసిన మిల్క్తో తయారు చేస్తారు ఆ కేక్ని. అందుకనే దానికి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని వచ్చిందనమాట. ఆ బ్లాక్ ఫారెస్ట్ అనేది కూడా జర్మనీలోనే ఉంది. ఆ బ్లాక్ ఫారెస్ట్కి మేము 10 kilometers దూరంలోనే ఉంటాం. మా ఇల్లు ఇప్పుడు మేము ఉండే ఇల్లు 10 kilometers దూరం అనమాట బ్లాక్ ఫారెస్ట్కి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా మన ఇండియాలో ఉన్న బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఇక్కడున్న బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడున్న బ్లాక్ ఫారెస్ట్ కేక్లో కొంచెం రమ్ము కలుపుతారనమాట, ఆల్కహాల్ కలుపుతారు లైట్గా. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే ప్యాకింగ్ బ్రెడ్లో ఉన్నాయి శాండ్విచ్లు, అవన్నీ మన ఇండియాలో ఉండే టైప్ ఆఫ్ శాండ్విచ్లు అనమాట.
ఇవి చెప్పాను కదా నిల్వ ఉంటాయి అని చెప్పి, వీటిని ఓవెన్లో పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్ అవుతాయి బ్రెడ్స్ ఇవన్నీ. వాటిని ఓవెన్లో పెట్టుకొని తినొచ్చు. ఇవి స్టైనోఫిన్ బ్రెడ్స్, ఇందాక మీకు చూపించానుగా, అంటే స్టోన్ లాంటి ఓవెన్లో చేస్తారని చెప్పి, రాళ్ళ మధ్యలో మంట పెట్టి ఆ మంట దగ్గర చేస్తారనమాట ఈ బ్రెడ్స్. పాతకాలంలో చేసేవాళ్ళు అలా, బట్ ఇంకా ఫాలో అవుతారు అది. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఏమంటాం మన వాళ్ళు ఏం చెప్తారు, ఎంత చేసినా సరే పొయ్యి మీద వంట చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అంటారు. సేమ్ వీళ్ళు కూడా అంతే అనమాట. ఈ కొత్త ఎంత ఎలక్ట్రిక్ ఓవెన్స్ వచ్చినా సరే వీళ్ళకి ఏంటంటే పాతకాలం పద్ధతులు అంటే అలాంటి ఫుడ్సే ఇష్టపడతారనమాట. అంటే ఆ రుచి ఉంటుంది అని చెప్తారు వీళ్ళు కూడా. నిజమేనండి, అంటే మేము తిన్నాం కాబట్టి, ఇప్పుడు మోడర్న్ బ్రెడ్స్ తిన్నాము, ట్రెడిషనల్ బ్రెడ్స్ తిన్నాం కాబట్టి ట్రెడిషనల్ బ్రెడ్స్ చాలా బాగుంటాయి వీళ్ళవి. మన దగ్గర పుల్లట్టు ఎలా ఉంటుందో అలా ఉంటాయి వీళ్ళ ట్రెడిషనల్ బ్రెడ్స్ చెప్పాలంటే. ఇవన్నీ ర్యాప్స్ అనమాట, టోర్టిల్లాస్ అనొచ్చు, ర్యాప్స్ అనొచ్చు. ఇవి రాగి బ్రెడ్ ఆర్ ఇదేంటంటే వీట్ గింజలు ఉన్నాయి చూడండి, గోధుమ గింజలు కనిపిస్తున్నాయి మీరు డైరెక్ట్గా. గింజలతో చేశాడనమాట ఇది కూడా. అంటే ఫ్లోర్ ఏమి వేయకుండా లైట్గా వేస్తాడు ఫ్లోరు, మైదా పిండి లైట్గా వేస్తాడు, కానీ వీట్ గింజలు ఎక్కువ వేసాడు చూడండి. యాక్చువల్లీ వీళ్ళు మన దగ్గర ఏం చెప్తాం, మైదా ఒక రోజు తినగానే అమ్మో అంటే మైదా ఎక్కువ తినకూడదు, కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా. వీళ్ళు డైలీ లైఫ్లో తినేదే అది మెయిన్ ఎక్కువ. ఇక్కడ మెయిన్ అంటే అక్కడికి మన దగ్గరికి ఇక్కడికి తేడా ఏంటంటే, మనమేమో బాగా రిఫైండ్ చేస్తాం, స్టిక్కీగా చేస్తాం. వీళ్ళేమో కొన్ని అందులో అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంచుకుంటారనమాట, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంచుకుంటారు వీళ్ళు. సో అది ఇంకా అలాంటప్పుడు కొంచెం రోజు తిన్నా ఏం కాదు కదా, మరీ అంత రిఫైన్ చేయాలన్నమాట వీళ్ళు. ఇక్కడ మీరు చూస్తే క్యారెట్ బ్రెడ్ ఇది, అంటే ఫిట్నెస్ చెప్పాను కదా, ఫిట్నెస్ వాళ్ళు ఇలాంటి బ్రెడ్స్ తింటారని చెప్పి. ప్రోటీన్ బ్రెడ్ అనమాట, ప్రోటీన్లో మళ్ళీ క్యారెట్స్ కలిపాడు. ఇది కూడా ప్రోటీన్ బ్రెడ్డే. అంటే ఎవరైతే జిమ్స్కి వెళ్ళి అమ్మో నేను పిండి పదార్థం నేను ఎక్కువ తిన్ను, కార్బోహైడ్రేట్స్ నేను ఎక్కువ తిన్ను అని అనుకున్న వాళ్ళు ఇలాంటి బ్రెడ్స్ తింటారనమాట. ఇంతేనండి, నాకు తెలిసి నేను మొత్తం కవర్ చేసినట్టున్నా, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం. సో చూసారు కదా ఎన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయో. యాక్చువల్గా మేము జర్మనీ వచ్చిన కొత్తలో మేము కూడా అంతే ఆశ్చర్యపోయేవాళ్ళం అనమాట. ఏంటి ఈ బ్రెడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ, అసలు ఇది బ్రెడ్డేనా అంటే ఒక్కొక్క దాన్ని చూస్తే అసలు అది బ్రెడ్డేనా అనిపించేది అనమాట మాకు. సో అంటే అందుకే మీకు కూడా చూపిద్దాము అని అనుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.